నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గురువు వెంపటి చిన్న సత్యం వద్ద నేర్చుకున్న కూచిపూడి నృత్యం నన్నింత స్థాయికి చేర్చిందని సినీ నటి నర్తకి మంజు భార్గవి అన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన స్వరలయ వేదిక రజతోత్సవ సభలో ఆమె మాట్లాడారు. దానిలో తర్ఫీదుతో శంకరాభరణం సినిమాలో పాత్ర చాలా సులభంగా చేశానని, ఎత్తుగా ఉండడంతో శ్రీనివాసుడు వంటి పురుష పాత్రలు చేయించారని, భామ కలాపంలో సత్యభామ పాత్ర కూడా ఆ కోవకు చెందిందని, కూచిపూడి నృత్యంలో భంగిమలు తదితరాలు తానికి ఎంతో ప్రాముఖ్యతను సంతరించి పెట్టాయని తెలిపారు. జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నందుకు ఎంతో గర్వపడుతున్నానని మంజు భార్గవి వెల్లడించారు. ఈ రోజున ఇలా నిల్చొని ఉన్నానంటే నా పట్టుదలే. అది ఏ సిచ్యువేషన్ వచ్చినా ఇట్స్ డూ ఆర్ డై సిచ్యువేషన్. చేస్తావా చేస్తావా. సో ఇలాగే శంకరాభరణంలో ఒక్కొక్క షాట్ అసలు విశ్వనాథ్ గారు అంటే ఆ ఎక్స్ప్రెషన్ కానీ అండి, ఫీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ కానీ, ఇది ఒక కూచిపూడి డాన్స్లోనే ఈ పద్ధతి ఉంది. ఎందుకంటే భరతనాట్యం చూడండి స్టెప్ కాబట్టి నృత్యాలు చేస్తే నాట్యం ఉండదు, నాట్యం చేస్తే అభినయం ఉండదు. ఇక్కడ కూచిపూడిలో స్టెప్స్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్ అన్నీ ఒకటిగా కలిసి వస్తాయి. మీరు ఏ మూమెంట్ చేసినా సరే, ఏ ఐటమ్ చేసినా సరే. ఈ కూచిపూడి డాన్స్ నేర్చుకున్నందువల్ల నాకు ఈ శంకరాభరణంలో నేను అభినయాన్ని కానీ ఆ బాడీ లాంగ్వేజ్ని కానీ అంత ఈజీగా చేయగలిగాను అంటే ఈ కూచిపూడి నృత్యమే. ఈ కూచిపూడి నృత్యం నేర్చుకున్నందుకు నాకు నేర్పించిన మా గురువు గారు, నాకు 43 years ఒకడే గురువు, డాక్టర్ వెంపటి చిన్న సత్యం. నా హైట్ వల్ల నాకు అన్ని మేల్ క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్ళు మాస్టర్ గారు. కృష్ణుడు, శ్రీనివాసుడు, దుష్యంతుడు, విశ్వామిత్రుడు అన్ని మేల్ క్యారెక్టర్సే. అది ఏమైపోయిందంటే శ్రీనివాసుడు నాకు తెలియకుండా నా బాడీ అంతా చాలా స్టిఫ్ అయిపోయింది అనమాట. ఆ పాస్చర్ అలా ఉండాలని నేను అనుకున్నాను. నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి స్లోగా ఆ బాడీ బెండింగ్స్ అవన్నీ మామూలుగా సోలో ఐటమ్స్ చేసేటప్పుడు కాన్షియస్లీ నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒకరోజు అన్నారు, నువ్వు ఆడవేషం వేస్తే మగవాళ్ళలాగా ఉంటావే అన్నారు. చర్రమనింది. నేను ఆడదాన్ని, నేను మగవాళ్ళకి ఎందుకుంటాను అని అదొక ఛాలెంజ్గా తీసుకొని భామా కలాపం చేశాను. భామా కలాపంలో సత్యభామ క్యారెక్టర్ చేశాను అనమాట. చేస్తే ఆయన ఆడియన్స్లో కూర్చొని చూశారు బాంబేలో. చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు. ముఖ్య అతిథి తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ, తెనాలి అంటే వినాలి అని కదా అని అందరూ అంటున్నారని, పంచమ వేదం నాట్యం గురించి విశదీకరించారు. రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, విశ్రాంత కేంద్ర సహకార బ్యాంక్ విశ్రాంత CEO డివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, పరిశోధకులు రచయిత సంజయ్ కిషోర్, నిమ్మరాజు చలపతిరావు, చింతలపాటి మంజుల, ఎం సత్యవర్ధన్, వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయి ప్రసంగించారు. రచయిత సాబీర్ సభను నిర్వహించారు. తొలుత లక్ష్మీ పార్వతి, లలిత కలిసి సినీ నటి మంజు భార్గవికి 2023 స్వరలయ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసి సన్మానం చేశారు. ఈరోజు ఉదయం బయలుదేరాం మేము 9 గంటలకి. తెనాలి రావడానికి 9 నుంచి ఇప్పటిదాకా అయిందనుకోకండి. వేరే హనుమాన్ జంక్షన్ ప్రోగ్రాంకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము. అయినా సరే తెనాలి అంటే వినాలి అని కదా. అంత ప్రసిద్ధమైన తెనాలిలో రసజ్ఞులు, ఎంతోమంది కళాకారులు, అలాగే సాయి గారు లాంటి కళా పోషకులు, రచయితలు ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంకి రావటం నా అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా ఈ స్వరలయ వేదిక మీదుగా వీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం 25 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా, నిరాఘాటంగా, నిరాటంకంగా మరి సాగిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది రచయితలు, ఎంతోమంది కవులు మరి వీరి ద్వారా సన్మానం పొంది, సన్మానం ఎంతనేది కాదు, గుర్తింపు ముఖ్యం. సన్మానం ఎం సైదారావు, ఏ ఆదినారాయణ, లలిత మనీషా, గోపి, సురేష్ బాబు, సుబ్రహ్మణ్యం, త్రినాథ్ గుప్తా తదితరులకు ఆత్మీయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంకీర్తనలు అలరించాయి. అంతరించిపోతున్నటువంటి యొక్క కళల్ని ఏదో ఒక రకంగా, అంటే ప్రతి క్షణం చూడండి చప్పట్లు కూడా మీరు కొట్టండి అని కోరుకుంటుంటాడు పాపం.
అంటే ఆ స్థితి నుంచి ఆయన ఇన్ని ప్రోగ్రాములు నడిపి ఈ సంస్థని ఎలా బతికిస్తున్నాడో మాకైతే తెలియదు. కానీ ప్రోగ్రాంకి మమ్మల్ని రమ్మని ఆహ్వానించడం కూడా 2 నెలల ముందు నుంచే మొదలు పెడతాడు. ఎవరు వదిలిపెడతారు మిమ్మల్ని అసలు? అంటే ఆయనలో ఆ గొప్పతనం. మరి ఎవరికి ఆయనకేమన్నా అందులో ప్రత్యేకమైనటువంటి ఆయనకేమన్నా బెనిఫిట్ ఉందా అంటే అది లేదు. ఎందుకంటే ఇందాక ఆయనే చెప్పాడు, పక్కన మేడం గారు ఉన్నారు పాపం. అంటే మీరు చేసేటువంటి ఆ కళలు ఈరోజు చూడండి, ఆ ఒక్క కొద్దిసేపట్లోనే సంగీతము, నృత్యము, పద్యము అన్నీ అతి తక్కువ సమయంలో ఎవరికి మళ్ళీ బోర్ అనిపించకుండా అందులో ది బెస్ట్ని తీసి, అంటే ఓపిక లేదు కదా మనకెవరికి కూడా ఈ కళల్ని ఎన్ని చూద్దామని ఇంటికి వెళ్ళిపోయి, ఇప్పుడు థియేటర్ కూడా ఇంట్లోకి వచ్చేసేసింది. సో ఈ సెల్ ఫోన్లో మొత్తం వచ్చిన తర్వాత రోజు రోజుకి వీటి మీద ప్రాధాన్యత తగ్గిపోతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తెనాలి మీద చూడండి, ఆయన రాసినటువంటి ఆ పాట కూడా ఎంత చక్కగా నృత్యం రూపకంగా దాన్ని మార్పిచ్చి చూస్తే ఆయనకి ఆ స్వరలయం మీద ఎంత పిచ్చో ఆ తెనాలి మీద అంతే పిచ్చి. నిజంగా ఇది గ్రేట్, అసలు చాలా గొప్ప. ఇప్పుడు నేను ఉన్న చోట ఆఫీస్లో ఆయన ఓపెన్ చేశారు. కీరవాణి గారి స్వహస్తాలతో ఓపెన్ చేయటం, 372 కార్యక్రమం అప్రతలంగా ఉండటం. ఇప్పటికీ 15 దేశాలు వెళ్ళాను. బహుశా సభలో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళి ఉండరు. ఇస్తాంబుల్, ఇథియోపియా, స్పెయిన్, బీసీ కూడా వెళ్ళాను. అక్కడ కూడా తెలుగు ఉపన్యాసం చెప్తున్నాను. 15 రోజుల్లో నేను థాయిలాండ్ వెళ్తున్నాను. అక్కడ తెలుగు వాడు సభ పెడుతున్నారు. దానికి నన్ను ముఖ్యంగా పిలిచారు. నేను వెళ్తున్నాను. నేను నోరు పారేసుకోవడం నాకు చాలా ఇష్టం, అంటే మాట్లాడటం ఆయన ఉద్దేశం. అలాగే నోరు పారేసుకోవడం తీసుకెళ్తున్నారు. నేను ఇంతవరకు నేనేమన్నా లక్షలు ఖర్చు పెట్టానండి, ఊరు విజయసాధన అన్నీ అబద్ధం అండి. నేను 10,000 రూపాయలు కూడా పెట్టాను ఈ రోజుకి. ఇన్ని సంవత్సరాలు ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకున్నారు. నేను రొక్కం ఎక్స్పెక్ట్ చేయలేదు, నా రెక్కల కష్టం పెట్టుకోలేదు. కానీ ఈ సభ నిర్వహించడం మటుకు చాలా కష్టం. నాకు తెలిసి నన్ను ఎవరు పిలుస్తూ మొన్న మధ్య స్వరల వేదిక అవస్థాపకులు ఉన్నారు, థ్యాంక్స్ చెప్పేవాడు. ఈ నెల 21వ తేదీ తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నారు. బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపం నందు జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. కార్యక్రమంలో భాగంగా దైవజనులకు నూతన వస్త్రములు బహుకరిస్తున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. శనివారం వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వేడుకలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే సెమీ క్రిస్మస్ పార్టీ కార్యకర్తలకి, పార్టీ వాళ్ళకి అందరికీ చేయటం మనకు ఆనవాయితీ. అదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా చేద్దామని చెప్పి 21వ తారీఖుని చేద్దామని పెద్దలందరూ నిర్ణయించారు. కనుక ఈరోజు ఇన్విటేషన్ కార్డు రిలీజ్ చేస్తున్నాం. కార్యకర్తలు, పార్టీ అభిమానులు, పాస్టర్స్, వివిధ రకాల మన అభిమానులు అదే రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కూడా ఉంది కాబట్టి ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ యేసుక్రీస్తు వారి జన్మదిన వేడుకలను గతంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో గతంలో అన్నాబత్తుని సమాధి దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలంలో చేసేవాళ్ళం. నూకల రామకోటేశ్వరరావు గారు ఆ కళ్యాణ మండపం నందు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తేదీ 21/12/23 10:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీనిలో భాగంగా సేవకులకి నూతన వస్త్రాలు ఇవ్వడానికి ఎస్సీ కమిటీ నిర్ణయించింది. అలాగే యావత్ 2 మండలాలకు సంబంధించి కొల్లిపర, తెనాలి నియోజకవర్గ ప్రజలు అలాగే పాస్టర్స్ని ఇన్వైట్ చేస్తూ మరొకసారి నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మండపం పాత రాజ్యం ట్యాక్స్ నందు 21/12 10:30 గంటలకి హాజరయ్యి కోర్టు ఉత్తర్వుల మేరకు ఐతానగర్లోని బెరాకా ప్రార్థనా మందిరం నందు కార్యక్రమాలన్నీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతాయని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. గతంలో సొసైటీ కింద చర్చి ఉండేదని, అది రద్దయి 2004 సంవత్సరం నుండి చర్చి ట్రస్ట్ పరిధిలోనే ఉందని, 2015లో కొంతమంది సొసైటీ ఉందని నకిలీ బాండ్ని సృష్టించి కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని, కోర్టు కూడా సొసైటీ లేదని తీర్పు వెల్లడించిందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇకపై బెరాకా ప్రార్థనా మందిరం నందు అన్ని కార్యకలాపాలు ట్రస్టు ఆధీనంలోనే జరుగుతాయని, ఎవరైనా కోర్టు ఉత్తర్వులను అతిక్రమించినట్లయితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. 2004 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి నాయకులు సొసైటీ కాకుండా ట్రస్ట్గా దాన్ని ఫామ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో 2004 నుంచి కూడా ఇది ట్రస్ట్ కిందే పనిచేయటం జరుగుతూ ఉంది. 2015లో సొసైటీలో కొంతమంది సొసైటీ ఉందని కొంతమంది ఫేక్ బాడీ ఒకటి సృష్టించుకొని తెనాల్లో కూడా కోర్టులో వేయటం జరిగింది. అయితే తెనాలి జిల్లా కోర్టు మరి హైకోర్టు కూడా సొసైటీ లేదు, సొసైటీ డిజాల్వ్ అయింది, ట్రస్ట్ మాత్రమే ఉంది అని
మరి గౌరవ కోర్టు వారు తెలియపరచడం జరిగింది. అయితే ఎవరికీ తెలియకుండా ఒక 7 సభ్యులు కలిసి 22వ సంవత్సరంలో 19వ సంవత్సరంలో ఈ బెరాకా చర్చి పేరు మీద ఒక ఫేక్ మరి సొసైటీని క్రియేట్ చేసి మరి 22వ సంవత్సరంలో వాళ్ళు కోర్టులో వేయటం జరిగింది, మమ్మల్ని ప్రార్థనలకు రానివ్వటం లేదు అని. అయితే సింగిల్ జడ్జి గారు మరి కండక్ట్ ద ప్రేయర్స్ అని ఇవ్వటం జరిగింది. ఆ టైంలో మరి సిఐ గారు పిలిచి కండక్ట్ ద ప్రేయర్స్ అని ఇచ్చారు కాబట్టి వాళ్ళని ప్రేయర్స్ కండక్ట్ చేయనియండి అంటే మేము దానికి అంగీకరించి అంగన్వాడీ టీచర్లు ఆయాల దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఎదురు వినాయక విగ్రహం ఎదురుగా అంగన్వాడీలు ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి చందు సాంబశివుడు కూర్చొని సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే టీచర్లకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్యశేషరావు, పెనుగొండ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మా భారత జాతీయ కాంగ్రెస్ తరఫున నేను మా టౌన్ పట్టణ అధ్యక్షులు వారు మిగతా శివకుమార్ గారు మిగతా వాళ్ళందరం వచ్చాం. ఎలక్షన్ ముందు ఈ తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తాం, లేకపోతే అన్ని ఇస్తాం ఇన్ని ఇస్తాం అనేటువంటి పెట్టినవి ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి అన్నీ సపోర్ట్ చేయాలి. ఇందాక మా మిత్రులు ఒకరు చెప్పినట్టుగా అంగన్వాడీ టీచర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు వచ్చింది ఇది? ఇంతకుముందు డ్రాప్ అవుట్స్ అంటాము. మన దేశంలో మన రాష్ట్రంలో కానీ అక్షరాస్యత తక్కువగా ఉండేది. అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదు, ఎవరి దారి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని ఆ స్కూల్కి వెళ్ళబోయే ముందు ప్రిపేర్ చేస్తానికి, తర్వాత వారికి న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ పోషకాహారం ఇస్తానికి వాళ్ళకి కొంతమంది చాలామంది ఇంతకుముందు క్వాషియార్కర్ అనేవాళ్ళు. అంటే మీకు వైద్యం తెలియదు కానీ వాళ్ళు క్వాషియార్కర్ అని చెప్పేది అంటే వాళ్ళు ఆ తిండి లేక చాలా బక్కచక్కగా అయిపోయి చనిపోయేవాళ్ళు. ఆ పిల్లలకందరికి కూడా పోషకాహారం ఇస్తాం కోసం ఈ అంగన్వాడీ టీచర్లు పెడతాం జరిగింది. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.